హాయ్ మిడ్‌నైట్ 2:30 అవుతుంది. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఆ ఇష్యూని నేను అడ్రెస్ చేయటానికి ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఏంటిది అంటే నర్సరావుపేటలో ఈరోజు ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉన్నాననమాట. ఒక ఫ్యామిలీ లో మదర్, ఫాదర్, డాటర్ అండ్ సన్ ఉన్నారు. మదర్ ఆ చైల్డ్‌ని కొడుతూ ఉంది అండ్ ట్రాఫిక్‌లో కూడా ఆ పాప ఏడుపు పెద్దగా వినపడిందనమాట. అండ్ త్రూ అవుట్ ఆగుతుంది. పాప పెద్ద పెద్దగా ఏడుస్తుంది. అక్కడ సిగ్నల్ దగ్గర ఆగారు. సో, నేను వెళ్ళి అడిగాననమాట. ఎందుకు పాపని కొడుతున్నారు? ఎందుకట్లా కొడుతున్నారు అని కొంచెం సీరియస్‌గానే అడిగాను. దానికి వాళ్ళ ఫాదర్ ఉండి కొడతాము, అయితే నీకేంటి నొప్పి అని చెప్పేసి అన్నాడనమాట. అన్న వెంటనే మళ్ళీ సిగ్నల్ పడింది. వాళ్ళు ముందుకి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఏంటిది అంటే నాకు ఆహ్, ఎందుకు బాధ అనిపించింది అంటే ఒకటి పిల్లల్ని కొట్టటం అనేది అది అబ్యూస్ కిందకే వస్తది. చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తది. అండ్ ఆయన ధైర్యం అంటే వాళ్ళ ఫాదర్ యొక్క ధైర్యం ఏంటిది అంటే నా పిల్లలు నేనేమైనా చేసుకుంటాను. జనరల్‌గా ఇండియన్ ఫ్యామిలీస్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మా పిల్లలు మేము కొట్టుకుంటాం, చంపుకుంటాం అనే డైలాగ్ మనం వింటూనే ఉంటాం. సో సో, ఏంటిది అంటే వాళ్ళని పిల్లల్ని కొట్టటం అనేది చాలా నార్మల్ థింగ్ లాగా అనిపించిందనమాట. కాకపోతే ఇక్కడ ఏంటిది అంటే నా క్వెషన్ ఏంటిది అంటే పెద్దవాళ్ళని మనం ఎవరైనా పెద్దవాళ్ళని కొట్టామనుకోండి, దాన్ని మనం వైలెన్స్ కింద ట్రీట్ చేస్తాం. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి క్వెషన్ చేస్తాము. కానీ అదే చిన్నపిల్లల విషయం దగ్గరకొచ్చేసరికి గనుక చూస్తే 10 మంది ఉన్నప్పుడు కొట్టినా కూడా ఏంటిది ఎవ్వరూ కూడా క్వెషన్ చేయరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రారు. కారణం ఏమై ఉంటది? పిల్లలు చాలా వీక్‌గా ఉంటారు. పిల్లలు వేరే వాళ్ళ మీద కంప్లీట్‌గా డిపెండెంట్ అయ్యుంటారు. అండ్ చిన్నవాళ్ళు. సో, ఈ రీజన్స్ అంటే పిల్లల్ని కొట్టటం అనేది నార్మలైజ్ అయింది. పేరెంట్స్ ఏమని థింక్ చేస్తారు అంటే మేము పిల్లల్ని డిసిప్లైన్‌లో పెడుతున్నాము. అందుకనే మేము కొడుతున్నాము అని కూడా చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ నేను అడ్రెస్ చేస్తున్న ఇష్యూ ఏంటిది అంటే పిల్లల్ని కొట్టటం అనేది చైల్డ్ అబ్యూస్ అనేది నార్మల్ చేయకండి. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా పిల్లలు బాధపడుతున్నట్లు, హర్ట్ అయినట్లు ఎవరైనా అది ఇంట్లో పేరెంట్స్ అయినా సరే కొడుతున్నట్లు మనం గమనించినట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. క్వెషన్ చేయండి, స్టాప్ చేయండి. వాళ్ళతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ఏంటిది పిల్లల్ని కొట్టకూడదు. యాజ్ ఎ పేరెంట్స్ కానివ్వండి, యాజ్ ఏ వాళ్ళ పిల్లల యొక్క గైడ్ కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మనం అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. పిల్లల్ని కొట్టకూడదు. మనం ఉన్నది పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటానికి అనే అవేర్‌నెస్ క్రియేట్ ఈ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేస్తున్నాననమాట. పిల్లల భవిష్యత్ అనేది ప్రేమతో ఉండాలి. అండ్ ఇండియాలో డిసిప్లిన్ అనేది ప్రేమతో నేర్పించాలి కానీ భయంతో కాదు. ప్లీజ్ జాయిన్ దిస్ మూవ్‌మెంట్. ఏంటిది అంటే చైల్డ్ అబ్యూస్‌ని ఎండ్ చేయాలి. అండ్ చైల్డ్ అబ్యూస్ ఈజ్ అబ్యూస్ ఈవెన్ ఎట్ హోమ్. అంటే ఇంట్లో జరిగినా కూడా హింసే అనమాట. మీరెక్కడైనా సరే పిల్లలు హింసకి గురవుతున్నట్లు గనుక చూసినట్లయితే క్వెషన్ చేయండి, స్టాప్ చేయండి అండ్ వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.